గోదాదేవిని ఆండాలని కూడా పిలుస్తారు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు. భోగి పండుగ రోజున దక్షిణాదిన వైష్ణవాలయాలలో గోదా రంగనాయకుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుణ్ణి తన నాథుడిగా చేసుకుంది. అసలు గోదా రంగనాయకుల కళ్యాణం ఎలా జరిగింది? భోగి పండుగ రోజున ఈ కళ్యాణం జరగడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటి? ఇలా ఎన్నో విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూర్ అనే గ్రామంలో విష్ణు చిత్తుడనే భక్తుడు ఉండేవాడు. ఈ విల్లిపుత్తూరులోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని భక్తుల నమ్మకం. అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే. విష్ణు చిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ ఉండేవాడు. విష్ణు చిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది. ఆయనను విష్ణు భక్తులైన అల్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియల్వార్ అంటే పెద్ద అల్వార్ అన్న గౌరవాన్ని కూడా అందించారు. అలాంటి పెరియల్వార్ ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది. ఆమెను సాక్షాత్తు భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు చిత్తుడు. ఆమెకు కోదై అంటే పూలమాల అన్న పేరుతో గారాబంగా పెంచసాగాడు విష్ణు చిత్తుడు. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. గోదాదేవి చిన్ననాటి నుంచి కృష్ణుడి లీలలను వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది. యుక్త వయసు వచ్చేసరికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది. కళ్ళు మూసినా తెరిచినా ఆ చిన్ని కృష్ణుడే కనిపించసాగాడు. రాను రాను తన చుట్టూ ఉన్న స్నేహితురాళ్ళంతా ఒకప్పటి గోపికలని, తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి గోకులమని భావించసాగింది. అంతేకాదు తన తండ్రి విష్ణు చిత్తుడు రోజూ భగవంతుని కోసం సమర్పించే మాలలను ముందే తాను ధరించి తనలో ఆ కృష్ణుణ్ణి చూసుకుని మురిసిపోయేది. కొద్ది రోజులకు తండ్రి గారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించింది. గోదా ఆ మాలను ధరించిందని గమనించి తన కూతురు చేసిన పని వల్ల ఇన్నాళ్ళు ఆ దేవదేవుని పట్ల అపచారం జరిగిందని బాధపడ్డాడు. ఆ రోజును మాలను భగవంతునికి సమర్పించకుండా అలాగే ఉంచేశాడు. ఆశ్చర్యంగా ఆ రోజు రాత్రి విష్ణు చిత్తుడికి కలలో శ్రీకృష్ణుడు కనిపించి ఈ రోజున మాలను ఎందుకు సమర్పించలేదు అని అడుగుతాడు. గోదాదేవి సాక్షాత్తు భూదేవి అవతారమేనని, ఆమె వేసుకున్న మాలలను ధరించడం వల్ల తనకు అపచారం కాదు కదా, ఆనందం కలుగుతుందని తెలియచేస్తాడు. ఇలాంటి సంఘటనలన్నీ గోదా మనసులో కృష్ణ ప్రేమని మరింతగా పెంచుతాయి. తనకు పెళ్ళంటూ జరిగితే శ్రీకృష్ణుడితోనే జరగాలని అనుకుంటుంది. అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని మొదలు పెడుతుంది. ఈ వ్రతం చేయాలంటే ఆహారానికి, అలంకారానికి సంబంధించిన చాలా కఠినమైన నియమాల్ని పాటించాల్సి ఉంటుంది. అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చిలికత్తెల్ని కూడా ప్రోత్సహించింది. తన స్నేహితురాళ్లను మేలుకొలిపేందుకు, వారికి వ్రత విధానాలను తెలియజేసేందుకు, తనలో కృష్ణ భక్తిని వెల్లడించేందుకు 30 పాసురాలను పాడింది గోదాదేవి. అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుని ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై. ఇలా సాగుతున్న గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు. దాంతో ఆయన విష్ణు చిత్తునికి కనిపించి గోదాదేవిని శ్రీరంగానికి తీసుకురమ్మని, అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహం చేసుకుంటానని చెప్తాడు. శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాడు. కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణు చిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. వెంటనే గోదాదేవిని విల్లిపుత్తూరులోని ప్రజలను తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు. అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయార్చకులు వారిని ఘనంగా ఆలయంలోకి తీసుకువెళ్లారు. పెళ్లి కూతురిగా గర్భగుడిలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా ఆ రంగనాథునిలో ఐక్యమైపోయింది. ఇదంతా మకర సంక్రాంతికి ముందు భోగి రోజు జరిగింది. అందుకే ప్రతి వైష్ణవాలయంలో భోగినాడు గోదాదేవికి విష్ణుమూర్తితో కళ్యాణం జరుపుతారు. తిరుప్పావై ఆధ్యాత్మిక సాధనకు ఒక ప్రత్యేక మార్గదర్శకం. తమిళ భాషలో రచించినటువంటి ఆమె పాశురాలు
భక్తి సాహిత్యంలో అమూల్యమైన సంపద. తిరుప్పావై 30 పాసురాలు వేరువేరు అంశాలను తెలియజేస్తాయి. అందులో 1-5 పాసురాలు గోపికలను నిద్ర నుండి లేపడం, కలిసి వ్రతం చెయ్యటానికి ఆహ్వానం. ఇక 6-15 పాసురాలు వివిధ గోపికలను, నందగోపుణ్ణి, యశోదని లేపటం, కృష్ణుడి మహిమను వర్ణించటం వీటిని తెలుపుతాయి. 16-25 పాశురాలు కృష్ణుణ్ణి లేపడం, ఆయన సేవ చేయటం, బాలకృష్ణుని లీలలు. ఇక 26-29 పాశురాలు మోక్ష ప్రాప్తి, భగవంతుని సేవ, పరమపదానికి మార్గం. ఇక ఆఖరిగా 30వ పాశురం. ఈ పాశురాలు పఠిస్తే కలిగే ఫలితాలు, భగవత్ ప్రాప్తి, జ్ఞానం మరియు భక్తి వీటిని వివరిస్తుంది. ఈ విధంగా తిరుప్పావైలోని ఈ 30 పాసురాలు వేరువేరు అంశాలను వివరిస్తాయి. నిష్కల్మషమైన హృదయంతో తన హృదయాన్ని ఆ రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలను గానం చేస్తారో వారికి భగవంతుని యొక్క అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని చెబుతుంది. ఆ పవిత్రమైన గోదాదేవి జీవితం నుండి మనం నేర్చుకోవలసినవి నిజమైన భక్తి. ఆమె భక్తి కేవలం బాహ్య ఆచారాలు కాదు, హృదయపూర్వకమైన ప్రేమ, భగవంతునితో ప్రత్యక్ష సంబంధం, దృఢ నిశ్చయం. ఆమె తన లక్ష్యం పట్ల అచంచలమైన నిశ్చయం కలిగి ఉంది. ఆధ్యాత్మిక సాధనలో స్థిరత్వం చాలా అవసరం. భక్తిని కవిత్వం రూపంలో వ్యక్తీకరించటం తన కళాశక్తి ఎంత గొప్పదో తెలియజేస్తుంది. నిస్వార్థ పవిత్రమైన ప్రేమ దైవ సాన్నిధ్యానికి మార్గంగా ఉంటుంది. గోదాదేవి జీవితం భక్తి కోసం ఒక అద్భుతమైన ఉదాహరణ. ఆమె తులసి తోటలో కనిపించిన చిన్న శిశువు నుండి శ్రీరంగనాథుని భార్యగా పరమపదం పొందే వరకు తన ప్రయాణం అసాధారణమైనది. ఇది కేవలం చారిత్రాత్మక సంఘటన కాదు, ప్రతి భక్తునికి భగవంతునితో సంబంధం ఎలా ఉండాలో చూపించే ఒక జీవిత పాఠం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.